మిస్లీడింగ్ ప్రమోషన్స్ కానీ, మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ, అనెథికల్ బిహేవియర్ కానీ, లేదా యూత్ బిహేవియర్ని యూత్ కల్చర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని పక్కదోవ పట్టించడం కానీ, ఇవన్నీ సోషల్ మీడియా ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరికైతే యూనివర్సిటీ డిగ్రీస్ లేవో, ఆ ప్రొఫెషనల్ కోర్సెస్ వాళ్ళు చదువుకోలేదో, వాళ్ళు ఆ టాపిక్ గురించి మాట్లాడకూడదు. మాట్లాడితే ఇంక ఊరుకో అని చెప్పి చైనా గవర్నమెంట్ వాళ్ళపైన ఉక్కుపాదం మోపుతోంది. రీసెంట్ గా మనం చూస్తే భారతదేశంలో కూడా ఇలాంటి పోకళ్ళు ఎక్కువైపోతున్నాయి. సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్ళు, ఆ సబ్జెక్ట్ రాని వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు అనమాట. ఉదాహరణకి రీసెంట్ గా జోహో కార్పొరేషన్ CEO శ్రీధర్ వెంబు ఒక ట్వీట్ చేశారనమాట. భారతదేశంలో హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ లో ప్రిస్క్రైబ్ చేసే వ్యాక్సిన్స్ మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు, దానిలో కొన్ని మెటల్స్ ఉన్నాయి, డేంజర్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి అని చెప్పడంతో ఆ వ్యాఖ్య చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేసింది. జోహో CEO ఆయన ఎంత గ్రేట్ అయినా కావచ్చు, కానీ ఆయనకి హెల్త్ కేర్ సెక్టర్ లో అంత అవగాహన లేదు. వ్యాక్సినేషన్స్ మీద ఇప్పుడు చాలా మంది అసలు మనం వ్యాక్సిన్స్ వేయించాలా వద్దా అనే దాని మీద కూడా ఇప్పుడు చాలా మంది తడబడుతున్నారు అనమాట. ఇలాంటి అప్పుడు అంటే ఇలా ఎవరు పడితే వాళ్ళు ఒక రంగంలో ఎక్స్పర్టైజ్ అయ్యి మరో రంగంలో ప్రిస్క్రిప్షన్స్ ఇస్తే ఎలా ఉంటుంది ఒకసారి మనం ఆలోచించాలి. అదేవిధంగా మన భారతదేశంలో చూస్తే కనుక చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా, పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏదైతే ఆరోగ్యానికి హానికరమో ఇలాంటివన్నీ కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఈ మధ్య మనం చూసాం బెట్టింగ్ యాప్స్, చాలా మంది సెలబ్రిటీస్ ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా కేసులు ఎదుర్కొంటున్నారు.